5 సెకండ్లు మెల్లిగా మన చేతి వేళ్ళని కళ్ళపైన పెట్టుకుంటాం. ఒక్క 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా మన చేతి వేళ్ళని కళ్ళను నిదానంగా తీస్తాం. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఫైన్. సో చాలా సంతోషం. పల్మనేరు మాస్టర్స్ని అప్పుడు లిమిటెడ్గా చూసినాము, ఇప్పుడు కూడా చిన్న ధ్యాన సముద్రంగా చూస్తున్నాం. చాలా సంతోషం. థ్యాంక్ఫుల్ టు ఆల్ మాస్టర్స్ ఆఫ్ పల్మనేరు. థ్యాంక్ యూ. ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. మరి బ్రహ్మర్షి కొంచెం ఎవరాలి సార్కి ఒకసారి గట్టిగా చెప్పండి కొంచెం. సో మంచి మెసేజ్ ఇచ్చారు సారు. సో మనం పిలవంగానే వార్షికోత్సవంకి వస్తానని చెప్పేసి సో ఈరోజు రావడం చాలా సంతోషం. అలాగే మనకి ప్రతిరోజు ఎంతో బిజీగా ఉంటారు. బిజీగా ఉన్నా పిలిస్తే నేను వస్తానని చెప్పేసి దాని కోసం ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసారు మన డిఎస్పీ సార్ ప్రభాకర్ సార్. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా సార్, మీ సందేశం. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ ధ్యాన పిరమిడ్ కేంద్రం ఏర్పాటు చేసిన వాళ్ళకి, ఇది నిర్వహించిన వాళ్ళకి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి నమస్కారం చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఇటువంటి మీటింగ్స్ ఇది ఫస్ట్ టైం. ఏదైనా వెళ్తుంటే దేనికి వెళ్తుంటా అంటే ప్రమాదాలు తగ్గించండి, డ్రగ్స్ వాడొద్దండి, గోడ పోవద్దండి, అరాకు తాగొద్దండి, రకరకాల పబ్లిక్ ఆర్డర్ని కొంచెం కరెక్ట్గా పెట్టడానికి పోతుంటాము. ఇది రావడం ఫస్ట్ టైం. అయినా నేను కూడా చిన్నప్పటి నుండి ఇదే సొసైటీలో పెరిగాను కాబట్టి చిన్నప్పటి నుండి మన కుటుంబ సభ్యులు మనం నేర్చుకున్న జ్ఞానం, మనతో పాటు తెలిసిన సహచరులు, మన భక్తి విధానం, దేవుడి మీద నమ్మకము, రకరకాల ఇష్యూస్ వల్ల మనకు కూడా అంతో ఇంతో జ్ఞానం వచ్చేస్తుంది. దీనిపైన నాకు ఈ పిరమిడ్ మీద గట్టిగా చెప్పలేకపోయినా కొంచెం మాత్రం చెప్పాలనుకుంటున్నా. కొన్ని విషయాలు, 1-2 ఇష్యూస్. ముఖ్యంగా నేను చిన్నప్పుడు బాగా చదువుకున్నాను. బుద్ధుడికి రావి చెట్టు కింద కూర్చొని 21 డేస్ స్థిరంగా ఉంటే ఆయనకు ప్రపంచమంతా తెలిసిపోయింది. ఆయనకు ప్రత్యేకంగా గురువులు ఎవరు లేరు. ఆయన జస్ట్ తిరణానికి అన్నం పెట్టిన ఒక లేడీ బై నేమ్ సుజాత సంథింగ్, ఆమె తప్ప ఆయన గురువులు ఎవ్వరు లేరు అనేసి నాకు అనిపించింది. 21 డేస్ ఏ చెట్టు కింద, రావి చెట్టు కింద కూర్చుంటే ఏమవుతుంది, అసలు ఎన్ని జ్ఞానం వస్తుంది అని. ఆ తర్వాత అది ఎవరు చెప్పలేదు. తర్వాత చూస్తే మన శివుడు ఎప్పుడు యోగనిద్రలో ఉంటాడు. రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన తక్కువ మారుతాడు, ఆయన ఇప్పుడు వీటిలో ఉంటాడు. రామకృష్ణ పరమహంస గారు ఉంటారు. అంటే తనలో తాను మౌనంగా ధ్యానంలో ఉంటే అద్భుతమైన శక్తి పుడుతుంది అనేది ప్రతి ఒక్కరూ నమ్మదగిన విషయమే. బట్ చాలా మటుకు మనం ఎందుకు నమ్మలేం. బుద్ధుడు దేశాలు మొత్తం తిరిగి వచ్చాడు, ఆయనకి ఎవరు ఏం చెప్పలేదు. 21 డేస్ ఏం చేశాడు, తనలో తను ఆలోచించాడు, ఏంటి 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 అని. చాలామంది మన సమస్యలకు బయట ప్రపంచం గురించి ఆలోచిస్తుంటాం. మన ప్రతి ఒక్కరికి శరీరము, మనసు, శరీరానికి మనసు విడివిడిగా చూడనంత వరకు మీకు ఈ ధ్యానం అనే వాడిపైన జ్ఞానం రాదు నా అభిప్రాయం. చాలామంది అఫ్కోర్స్ ఒక్కరోజు కూడా ధ్యానంలో కూర్చోలేదు, బస్ నా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఇట్స్ మేబీ రైట్ ఆర్ రాంగ్, నేను నమ్ముతున్నా కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే తనలో తాను ఆలోచించుకుంటారో, తన మనసులో ఆలోచించుకుంటారో, అసలు నేనేంటి, నా శరీరం ఏంటి, నా ప్రపంచం ఏంటి, నా పుట్టుక ఏంటి, నేను ఎటువంటి పోతున్నాను, డెఫినెట్గా తనలో తను ఆలోచించుకునే వ్యక్తికి, బయట ప్రపంచం కన్నా తన గురించి తనకు తెలుసుకునే వ్యక్తికి ధ్యానం తొందరగా అడబడుతుంది. నిజంగా ఇంతమంది యోగులు, మనకు చాలామంది యోగులు ఉన్నారు. ఋషుల పేరు చెప్పమంటే మనందరికీ తలా ఒక 50 పేర్లు చెప్పగలము. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా తపస్సులుగా ఉంటారు. సో తపశ్శక్తి, తపస్సు మీన్ నథింగ్ బట్ ధ్యానం. ఆ ధ్యానం వల్ల దేవులతో సమానంగా ఎదిగిన అనేక మంది ఋషులు తెలుసు, రాజులు తెలుసు, రాక్షసులు కూడా తెలుసు. అంటే ధ్యానంలో ఉంటే
మనిషికే కాదు, దేవుడికే కాదు, రాక్షసుడికి కూడా శక్తులు వస్తాయి. ఇంత బాగా తెలిసిందే మనం ఎందుకు ఆచరించాము? బతకం లేదా మన నిత్యావసర అవసరాలు ఉండడం. మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ మార్నింగ్ వాకింగ్ చేయాలా అనుకోవడం ఎంత అవసరమో, జిమ్కి వెళ్ళి కొంచెం ఫిజికల్ ఫిట్ కావాలంటే అనుకోవడము, మానసిక ఫిట్ కావాలంటే ధ్యానం కంపల్సరీ నా అభిప్రాయం. డెఫినెట్గా ధ్యానంలో అనంతమైన శక్తి ఉంటుంది, దాన్ని అనుభవిస్తే తప్ప తెలియదు. ఇదంతా నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, మా అమ్మ ఉంది 85 years, ఆమె 4 o'clock, ఆమె అంతకుముందు ఓం శాంతి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో నేర్పించారు. 4 o'clock లేస్తుంది, 1 hour కూర్చుంటుంది. ఆ 1 hour ఆమె చేసిన తర్వాత ఆమెలో ఉన్న మార్పు ఇప్పటికి నా కళ్ళ ముందు చూస్తున్నా. ఫిజికల్ ఈ రోజు కూడా తిరుపతి కూడా అవలేకి ఎక్కేస్తుంది. అంటే ఫిజికల్ కన్నా మానసికంగా చాలా ఫిట్ అయిపోయినారు. విషయాలను లైట్గా తీసుకోవడం, ఎక్కువ స్పందించకపోవడము, ఎక్కువ ఇష్యూ గందరగోళం పడకపోవడము, కొంచెం ప్రశాంతమైన వదనం పెట్టుకోవడం, ప్రశాంతంగా ఆలోచించడం, ఇవన్నీ నిజంగా ధ్యానంతో వస్తాయి. లాస్ట్ ఒక 2 minutes చిన్న విషయం చెప్తాను. ధ్యానం కావాలంటే ఏం కావాలి? మీ మనసు మీ ఆధీనంలో ఉండాలి. మీ మనసు మీ ఆధీనంలో నిజంగా ఉందా? నిజంగా ఉండదు. ఇప్పుడు కూడా మనం రీసెంట్గా నాకేదో పేపర్లో చిన్న చిన్న ఆర్టికల్ చదివే అలవాటు. ఒక చిన్న ఆర్టికల్ నన్ను బాగా ఆకర్షించింది. బుద్ధుడే, మళ్ళీ వెనక్కి వస్తున్నా. బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఒకసారి శిష్యులతో కలిసి జ్ఞానంతో వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి భిక్షాటన పోయాడు. భిక్షాటన పోయి ఇంట్లోకి పోతే 5 మంది శిష్యులు వచ్చారు. 5 మంది శిష్యులకు గొప్ప నమ్మకం, నేనే ప్రధానమైన శిష్యుడిని బుద్ధుడికి అనేసి. పోయి ఇంటికి పోయి అమ్మా భిక్షాం దేహి అంటే ఆమె బయటకు వస్తుంది. బుద్ధుని చూసి ఆశ్చర్యపోతుంది. స్వామి, మీరు పెద్ద మహారాజు కొడుకు, మీరెందుకు అడుక్కుంటున్నారు? మీకు పెద్ద రాజ్యం ఉంది, మీరు కొన్ని లక్షల మందికి అన్నం పెడతారు, మీకేం పిచ్చా ఇది? ఇంటికి వెళ్ళి రాజ్యపాలన చేసుకోండి, కొన్ని వేల మందికి అన్నం పెడితే పొండి అని పంపించేస్తుంది. మళ్ళీ వెళ్ళిపోతారు. మరుసటి మళ్ళీ వస్తారు. అదే వీళ్ళు ఒక 1 week క్యాంప్ అనుకోండి. మరుసటి ఆమె చూసి కోపం వస్తుంది ఆమెకు. ఎవడయా ఇడు రాజు కొడుకు పిచ్చి పడింది, ఏమైనా అడుక్కుంటున్నాడు, ఏమైనా జ్ఞానం ఉందా లేదా, ఇంతమంది అన్నం పెట్టేసి కోపడుతుంది. నీకు బుద్ధి ఉందా లేదా, ఎందుకు వస్తావు? రాజు కొడుకు బొమ్మంటే పోకోకుండా మళ్ళీ ఇక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు వెళ్ళిపో, నీ రాజ్యాంగం నువ్వు పో అని చెప్పి సీరియస్ చెప్తుంది. మళ్ళీ థర్డ్ డే కూడా ఆయన దగ్గరికి వస్తుంటాడు. ఆయన శిష్యులు మొత్తం అడ్డుపడతారు. స్వామి వద్దు వద్దు అని తిడుతుంది. ఎందుకు పోవాలా, దయచేసి వద్దు వద్దు అనేసి. మళ్ళీ పోతాడు. మళ్ళీ పోతే చెప్తుంది, నీకు మామూలు చెప్తే అర్థం కాదు, చూపులు చేతిలో ఉంది, 2 తిరగేసి కొడితే నీకు అర్థమవుతుందేమో, ఇంకోసారి వస్తే అదే పని చేస్తే అవుట్ ఉంటుంది. వెళ్ళిపోతాడు. 5th day వస్తా అంటే శిష్యులు మొత్తం కాళ్ళకు అడ్డంగా పడతారు. స్వామి ఆ ఇంటి మధ్య పోనే పోవద్దండి, ఇంటి కోసం పోవద్దని చెప్పేసి. మళ్ళీ వెళ్తాడు. వెళ్తే శిష్యుడు కాస్త దూరంగా నిలబడతాడు. ఆమె జరుగుతుంది, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకే ఒక మాట చెప్తాడు. ఒక్క విషయమే నాకు దానికోసం మీకు చెప్పాను. అదే బాబు, ఆమె ఉదయం ఎప్పుడో 4 మాటలు అయింది. 4 వేలైనా అవే మాటలు మీ మనసులో స్థిరంగా ఉంటే మీ బుద్ధి మీ మనసులో నడిపిస్తుంది, ఆ మాటలు మీ మనసులో నడిపిస్తున్నాయా? ఆమె మాటలు కాకోకుండా మీ బుద్ధి మీకు నడిపిస్తే ఆ మాటలు మర్చిపోండి. మీరు ఆ మనల్ని వదిలేసింది, మీరు వదిలేయండి. వదిలేయకుండా దాన్ని పట్టుకుని వెళ్ళబడే నా శిష్యులుగా మీరు పనికొస్తారా? ఇతరుల మాటలు, ఇతరుల చేష్టలు మీ మనసు మీద ప్రభావం చూపిస్తే మీ మనసు ఎవరి చేతిలో లెక్క? మీ బుర్ర మీరు చెప్పిన వల్ల, ఇతరులు చెప్పిన వల్ల. ఇతరులు ఏదో ఒక మాట అన్నా అని, ఇతరులు ఏదో చెప్పాలని అల్లకల్లోలం అయిపోయి అది ఇది ఏదో చేసుకొని గందరగోళం పోయే మనస్తత్వాలు ఉంటే లైఫ్లో ఆనందం ఉంటుందా? ఫస్ట్ మనలో మనం చూసుకోవాలా. మన ఆనందానికి, మన బాధకు, మన ప్రజ్ఞకు, మన సంతోషానికి మనమే కారణం. దాన్ని మనం తెలుసుకొని కరెక్ట్గా మనం గోల్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నమస్తే. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. అంటే ఒక మంచి స్పిరిచువాలిటీలో ఉన్న మాస్టర్ ఎలా అయితే స్పీచ్ ఇచ్చారో చాలా అద్భుతంగా ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ. మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే దాంట్లో డేగల ప్రభాకర్ అని రాసున్నారు. ఆ సర్నేము నాకు ఫెమిలియర్ కానీ గుర్తు రావడం లే. ఆల్మోస్ట్ ఒక వారం రోజులు కూడా చేస్తున్నా. ఎవరబ్బా ప్రభాకర్ తెలియదు కానీ డేగల తెలుసు నాకు. ఎవర్రా అని. నేను ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు ఇక్కడ డాక్టర్ హేమగిరి అని ఉన్నాడు, మా కోపరద్రే వాళ్ళ కొడుకు. నేను తిరుపతి రెసిడెన్షియల్ కాలేజీ పెట్టినప్పుడు 88, 89లో జాయిన్ అయ్యాడు. వీడు
ముదుగుబ్బ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది, శ్రీరాములు అని. వాళ్ళ ఇంటి పేరు డేగల శ్రీరాములు, వాళ్ళ కొడుకు డేగల శ్రీనివాసులు. అది అది గుర్తు రావడం లేదు, ఎందుకంటే 36 సంవత్సరాలు అయిపోయింది. కానీ డేగల అనేది మాత్రం గుర్తుంది, ఎందుకంటే ఒక 2 సంవత్సరాల అబ్బాయితో ఉన్నాను కాబట్టి నేను, అది ఉంది. కానీ నాకు గుర్తు లేదు, ఎక్కడో సంవేర్ అని వస్తూ ఉంది. వచ్చేటప్పుడు నా అన్న కొడుకు చెప్పినాడు, చిన్న డేగల ప్రభాకర్ డిఎస్పీ గారు ఉన్నారు, శ్రీను వాళ్ళ బ్రదరే అని. ఏ శ్రీను రా అన్న. ముదుగుబ్బ. అప్పుడు స్ట్రైకింగ్ అన్న, ముదుగుబ్బలో డేగల శ్రీరాములు, వాళ్ళ నాయన పేరు శ్రీరాములు అంటే వానికి తెలియదు, మా వానికి తెలియదు. అది వినలేదు దోన. మళ్ళీ ఎస్సీని ఫోన్ చేసినాడు, సార్ మా అన్నయ్య వచ్చినాడు, మా నాయన పేరు శ్రీరాములు కరెక్ట్ అని. అలా బ్రదర్ అప్పుడే చెప్పిన, రే సార్ ప్రభాకర్ నాకు అప్పుడు ఎవరో అనుకున్నాను, కానీ 36 సంవత్సరాలకు మునుపు వీళ్ళ తమ్ముడితో నేను పుట్టపర్తికి పోయేటప్పుడంతా ముదుగుబ్బలో శ్రీరాములు గారి ఇంటికి పోయేవాడిని. అంత ఇంటిమసీ ఉండింది. ఇవాళ ఇక్కడ రావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది ప్రభాకర్తో ఇక్కడికి వచ్చింది, బహుశా పలమనేరుకి వచ్చింది ప్రభాకర్ కోసమే వచ్చినట్లుండదు చూసేదానికి, లేదంటే నాకు కలిసి ఉండదు. లేదంటే చూడండి, కార్యకారణ సంబంధం అనేది బహుశా ఇంక భవిష్యత్తులో ఈయన రోల్ ఏదో ఒకటి ఉంటుంది, ఆ రోల్కు మనకు అవసరమేమో, అందుకని ఇవాళ వచ్చింది. చాలా సంతోషం. ఇవాళ అసలు ప్రభాకర్ని నాకు 36 సంవత్సరాలు సీనియర్ని గుర్తొస్తూ ఉన్నాడు. వాళ్ళ శ్రీరాములు గారు ఈ మధ్యన చనిపోయినారంట కదా, అదే మళ్ళీ మెసేజ్ పెట్టాడు, ఫిబ్రవరి 19 చనిపోయినాడు అని. చాలా చాలా నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ. బాలాజీ సార్ మరి ఇంత చక్కటి సందేశాన్ని మనకి ఇచ్చిన బ్రహ్మర్షి కంచి రఘురామ్ సార్కి, అలాగే మన డిఎస్పీ సార్కి మనం చిరు సన్మానించుకుంటున్నాం. ఇస్తా
సో అలాగే మన మాస్టర్స్ ఒక రెండు నిమిషాల సందేశం అయిన తర్వాత మళ్ళా మనకు బ్రేక్, తర్వాత మనకి శ్రీ కూచిపూడి వారి చేత నృత్య ప్రదర్శన ఉండాలి. మరి సార్ ప్రభాకర్ సార్ ఒకసారి చెప్పండి కదా సందేశాలు శ్రీకృష్ణ పిరమిడ్ 7వ వార్షికోత్సవానికి ఒకసారి గట్టిగా చెప్పండి. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మశ్రీ కచ్చిరామ్ సార్, అలాగే డిఎస్పీ ప్రభాకర్ సార్కి గట్టిగా చెప్పండి. అలాగే మీ అందరికీ, అలాగే ఈ మహాకరణ ఈరోజు శాఖాహారాలు ఎంతో ఘనంగా అద్భుతంగా ఈరోజు మనకు 40 పంటలు చేసుకున్నాం. మరి ఈ ఎంత గొప్ప కార్యక్రమానికి ఈ వార్షికోత్సవం నాంది. సో అలాగే మనకి పత్రిసీ ధ్యాన మహాయాగం 21 నుంచి 31 వరకు అర్థాల్లో ఉంది. మరి ఆ పత్రిసీ ధ్యాన మహాయాగం అయిన తర్వాత మరి మన చేతనంలో 13, 14, 15 జనవరిలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం 9 పత్రిసీ ధ్యాన మహాయజ్ఞం యొక్క సెలబ్రేషన్స్ ని మనం చేతనంలో ఈసారి దాదాపు 10,000 మందికి ఏర్పాటు చేస్తున్నాం. సో ఎంతో ఘనంగా వైభవంగా చాలా అద్భుతంగా ఉండాలి. లాస్ట్ ఇయర్ అంతా మీరు చూశారు, మహా అద్భుతంగా. సో ఈసారి కూడా మీరు అందరూ రావాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మన అలాగే గ్రేట్ మాస్టర్ బండి శ్రీనివాసరావు సార్ సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి విశేష సేవ చేస్తున్నారు. సో వారి సందేశం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గట్టిగా చెప్పండి. చేసిన బ్రహ్మర్షి కచ్చిరామ్ గారికి, అలాగే ప్రభాకర్ గారికి, డిఎస్పీ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి 7వ వార్షికోత్సవం శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజే మనకి ఆ అనౌన్స్మెంట్ కూడా రావడం, వరల్డ్ మెడిటేషన్ డే. నిజంగా ఇన్ని రోజులు మనం ఎంత గొప్ప వర్క్ చేశామని ఈ రోజు ఆనందానికి అంతే లేదండి. మనకి జగత్తు ఈ రోజు సాకారం అయిపోయిందంటే, ఎందుకంటే ప్రపంచం మొత్తం కళ్ళు మూసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసే సమయం ఆసన్నం అయ్యింది. అది శ్రీకృష్ణ పిరమిడ్లో అనౌన్స్మెంట్ ద్వారా కచ్చిరామ్ గారి ద్వారా ఈ రోజు మన సొసైటీకి ఒక గొప్ప కానుక. ఇది మనందరికీ కూడా బిఎస్ఎస్ మూడింటికే ఒక గొప్ప కానుక. ఇక ఇంతకంటే 100 రెట్లు వర్క్ జరుగుతుంది ఈ రోజు నుంచి అనడంలో సందేహం లేదు. పత్రిజీ గారి కళ సాకారం అయిపోయింది. శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు మీ అందరితో ఈ గొప్ప అనౌన్స్మెంట్ ని మీ అందరితో పంచుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. శ్రీకృష్ణ పిరమిడ్లో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మరి అలాగే పిరమిడ్ సొసైటీకి విశేష సేవ చేస్తున్న ధ్యానరత్న కేశవరావు సారు. సో ధ్యాన జగత్ బుక్కులు కూడా ఉన్నాయి, అందరికి ఫ్రీగా ఇస్తాము. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు పెడదాం. మనల్ని ప్రపంచవ్యాప్తంగా మనల్ని కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి రప్పించి మన జీవితాలను ధన్యం చేశారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. అలాగే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ అనే ఒక 4 పదాలతో ప్రపంచాన్ని అద్భుతంగా మనల్ని ఎంతో ఉన్నత శిఖరాలకు చేర్చారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు. ఆయన యొక్క కృషి ఫలితమే ఈరోజు మనం ఇందాక అనౌన్స్ చేసుకున్నటువంటిది కదా. మరి ధ్యానంతో పాటుగా స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు పత్రిజీ గారు. అందులో భాగంగానే ఆ మ్యాగజైన్ చూపించండి సార్, మ్యాగజైన్ అందరం చూపిద్దాం ఒకసారి. అందులో భాగంగానే మరి మూమెంట్ స్టార్ట్ చేయకముందు ఒక 50,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివారు పత్రిజీ. దాని తర్వాత మొన్నటి వరకు కూడా టోటల్గా 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ఈ మ్యాగజైన్.
దీంట్లో మెయిన్గా పత్రిజీ మెసేజ్ ఒక్కటి చదివితే చాలు మీ జీవితం ధన్యమవుతుంది. అలానే మిగిలిన పేజీలు చదవకూడదని కాదు, మీరు ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల జీవిత విశేషాలు ఎన్నో మనల్ని మార్పు తీసుకొస్తాయి. ఈ సంవత్సరం ఈ నెలలో మరి మన నవంబర్లో పత్రిజీ ముఖ చిత్రంతో అద్భుతంగా తీసుకురావడం జరిగింది. ఈసారి ఆది శంకరాచార్యుల ముఖ చిత్రంతో అద్భుతంగా ఆయన యొక్క ప్రవచనాలంతా కూడా, ఆయన స్లోగన్స్ అంతా కూడా మనం తాత్పర్యాలతో వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంటిలో ధ్యాన జగత్ ఉండాలి, ప్రతి తెలుగు వారికి ఈ ధ్యాన జగత్ చేరాలి అన్నారు. అందుకోసమే ప్రతి తెలుగు వారికి, ప్రతి ఇంటికి చేరవేసే ఒక విశేషమైన కృషి చేస్తున్నాం. మరి విదేశాల్లో ఉండే వాళ్ళకి ఎలా అని మీరు అనుకోవచ్చు. దానికే www.dhyanjagat.com అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాం. దాంట్లోకి వెళ్తే మీరు 5 సంవత్సరాల మ్యాగజైన్ను మన వాట్సాప్ ఎలా చూస్తున్నామో, ఫేస్బుక్ ఎలా చూస్తున్నామో, ఆ విధంగా సెల్ ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్లో కూడా, టీవీలలో కూడా మీరు మ్యాగజైన్ చదువుకునేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించడం జరిగింది ధ్యాన జగత్ మాసపత్రిక. దీంతో పాటుగా ఫిబ్రవరిలో ధ్యాన జగత్ టీవీ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం. పత్రిజీ ప్రవచనాలు, మన అనుభవాలని కూడా అందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ధ్యాన జగత్ జూమ్ కూడా స్టార్ట్ చేశాం. అదేవిధంగా ఈ రోజు నుంచి ఎన్నెన్నో మనము కరపత్రాల్లో అనేక తప్పులు ఉన్నాయి, అంటే తెలియక చేస్తున్నారు, అక్షరాలు తప్పులు ఉన్నాయి. శాకాహారానికి శాఖ ఒత్తుక రాస్తున్నారు. ఎంత బాధగా ఉంటుందండి. ఎవరైనా తెలియ పండిట్ చూశారు, వాళ్ళు శాకాహారం గురించే సరిగా రాయలేదు, వీళ్ళు ఏం శాకాహారం గురించి ఏం చెప్తారు అనుకుంటారు కదా. అందుకని ఒక నిర్ణయం తీసుకున్నాము. ధ్యాన జగత్ మ్యాగజైన్ తరఫున మీరు ఎవరైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ఒక పాంప్లెట్ కానీ, ఒక బ్యానర్ కానీ, ఒక ప్రేయర్ కానీ తయారు చేయాలంటే మీరు వైట్ పేపర్లో మ్యాటర్ రాసి మాకు పంపించండి. మేము అద్భుతంగా, మా దగ్గర ఎడిటర్స్ ఉన్నారు, చీఫ్ ఎడిటర్ ఉన్నారు, మా టీం ఉంది, అద్భుతంగా తయారు చేసి మీకు కావాల్సిన సైజులో ఫ్రీగా మేము సర్వీస్ చేస్తాము. దయచేసి ఈ యొక్క సదవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటూ, అక్కడ ధ్యాన జగత్ స్టాల్ ఉంది, మీరందరూ ఇక్కడ ఫ్రీగా ఇచ్చినా కూడా ఈ నెల ఇస్తారు. వచ్చే నెల నుంచి మీరు చందా కడితే ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది. ₹1.35 మరి మనం అంటే సంవత్సరానికి 500 మాత్రమే. కాబట్టి తప్పకుండా మీరందరూ చందాదారులుగా కావాలని, పత్రిజీ మన ఇంటికి వస్తే ఎంత అద్భుతంగా ఆహ్వానిస్తామో, పత్రిజీనే పత్రిక రూపంలో మీ ఇంటికి వస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఒక అనౌన్స్మెంట్. మరి జగద్గురువు పత్రిజీ ఆశించిన అహింసా జగత్తులో భాగంగా ఫిబ్రవరి 9వ తేదీ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి పట్టణంలో అహింసా ధ్యాన మహోత్సవం అందరూ తప్పకుండా విచ్చేయాలి, దిగ్విజయం చేయాలి. అద్భుతంగా మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర, అహింసా ధ్యాన మహోత్సవం ఉదయం సంగీత్ బాబు గారు అనౌన్స్ చేశారు. మరి కంచిరావు గారు తిరుపతి పరమేశ్వర స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆ అద్భుతమైన అహింసా ధ్యాన మహోత్సవం ఘనంగా జరుపుకుందాం మిత్రులారా. మీ అందరికీ ఇదే ఆత్మీయ ఆహ్వానం. చలో తిరుపతి, ఫిబ్రవరి 9వ తేదీ చలో తిరుపతి, ఫిబ్రవరి 9వ తేదీ చలో తిరుపతి. మరి 10 రోజుల్లోనే ఉంది ధ్యాన మహాయాగం 3, పత్రిజీ ధ్యాన మహాయాగం 3. మనం అందరం కూడా ఈ 10 రోజులు అంటే డిసెంబర్ 21 నుంచి 31 వరకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగానికి మీరందరూ విచ్చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వస్తున్నారు, అక్కడికి విచ్చేసి మనం ఆ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా జరుపుకున్నాం. చలో కడతాల్, చలో కైలాసపురి, చలో కైలాసపురి. బ్రహ్మర్షి పత్రిజీకి జై పత్రిజీ, జై ధ్యాన జగత్, జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్, జై అహింసా జగత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి అలాగే మనకి 109 సంవత్సరాల యోగీశ్వరుడు, ఆయన ఏడుంకాల్కి వస్తారు. ఇంకా 1 అవర్ ఉంది. స్వామీజీ కూడా ఉంటుంది, వారి సందేశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ధ్యాన జగత్ మీకు ఎవరెవరికి రాదో వాళ్ళు మాత్రం ఇక్కడ ధ్యాన జగత్ బుక్స్ ఇవి ఇస్తాము. ధ్యాన జగత్ రాని వాళ్ళు మాత్రం వచ్చి తీసుకోండి ప్లీజ్. మేడం ఆ బుక్స్ అండి, ధ్యాన జగత్ బుక్స్ రాని వాళ్ళు మాత్రము ప్లీజ్. చందా కట్టని వాళ్ళు ఇది ఫ్రీగా ఇస్తాను.
సార్ 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 ద్వారా కొన్ని తీసుకోండి మేడం, ఇట్లా తండి మేడం, సార్ ద్వారా కొన్ని ఈ సార్ సార్ డిస్ట్రిబ్యూట్ చేయండి సార్ సార్ మీరు ధ్యాన జగత్తు రానివాడు మాత్రం దయచేసి ప్లీజ్. श्री विघ्नेश्वरा पाहि दया सागरा श्री विघ्नेश्वरा पाहि दया सागरा गंगाधर कुमार दूरित भय श्री विघ्नेश्वरा पाहि दया सागरा गंगाधर कुमार दूरित भयहरा श्री विघ्नेश्वरा पाहि दया सागरा गंगाधर कुमार दूरित भयहरा श्री विघ्नेश्वरा पाहि दया सागरा गणपते गणपते गम गम गणपते गणपते गम गम गणपते गणपते गम गणपते गम गणपते 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 गम गणपते गम गणपते गम गणपते गम गम गणपते गम 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 गणपते गम गणपते गम गणपते गम गणपते गम गम गणपते गम 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 गणपते गम गणपते गम गणपते गम गणपते गम गम गणपते गम 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 गणपते श्री विघ्नेश्वरा पाहि दया सागरा गंगाधर कुमार दूरित भयहरा पाहि त्रिजगवादिता सकल सजन पूजिता परम गुण शोभिता परम गुण शोभिता गजानना
गंगाधर कुमार दूरित भयहरा श्री विघ्नेश्वरा గట్టిగా చెప్పట్లు అద్భుతం.